హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెగా క్రియేటివ్ వర్క్స్. బాలీవుడ్లో నెంబర్ 1 సూపర్ స్టార్ ఎవరంటే టక్కుని చెప్పే పేరు బాద్షా షారుఖ్ ఖాన్. సో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దీర్ఘకాలికంగా ఫ్లాప్లు అపజయాల్ని చూసిన తర్వాత మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి రావడానికి ఎంచుకున్న ఫార్ములా సౌత్ ఇండియా డైరెక్టర్స్. ఆ ఫార్ములాలో భాగంగానే సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్స్లో ఒకరుగా ఉన్న అట్లీని డైరెక్టర్గా చూస్ చేసుకుని జవాన్ సినిమాతోటి బాక్సాఫీస్ దగ్గర ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్స్లో ఒకరైన మరొక డైరెక్టర్ మీద షారుఖ్ ఖాన్ కన్నుబడింది అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతం బాలీవుడ్లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం పుష్ప 2 సినిమా చూసిన తర్వాత సుకుమార్ గారితో ఒక సినిమా చెయ్యాలి అని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నిర్ణయించుకున్నారు అని తెలుస్తుంది. ఆ రూమర్స్ ప్రకారం పుష్ప 2 సినిమా చూసిన వెంటనే షారుఖ్ ఖాన్ సుకుమార్ గారిని పిలిపించుకున్నారట. సో కథని రెడీ చేయమని చెప్పారట. ఒక రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఒక లైన్ వినిపించారట సుకుమార్ గారు. వెంటనే దాన్ని షారుఖ్ ఖాన్ కూడా ఓకే చేయడం జరిగింది. అయితే ఈ కాంబినేషన్లో సినిమా రావడానికి మాత్రం కనీసం 3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న RC16 సినిమా రిలీజ్ అవ్వాలి. దాని తర్వాత సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో సినిమా కంప్లీట్ చేయాలి. రామ్ చరణ్ గారి సినిమా తర్వాత మాత్రమే షారుఖ్ ఖాన్ తోటి సినిమా ఉండే అవకాశం ఉంది. సో ఈ కాంబినేషన్ అయితే డెడ్లీ కాంబినేషన్, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే కాంబినేషన్ అవుతుంది. ఈ రూమర్స్ కనుక నిజమైతే మరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, అసలు ఈ రూమర్స్ నిజమేనా లేదా అని తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదే ఇప్పటికీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.